హాయ్ మామ, దిస్ ఈజ్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. మీరందరూ తమ్నైల్ చూసే ఉంటారు. ఇక్కడ టీఎఫ్పీ సన్నీ బాయ్ అండ్ సన్నీ సాయిరాక్ అని ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరి గురించే ఈ వీడియో టాపిక్ అంతా. సో నేనైతే గిల్లిమెట్స్ తో సిఎస్ ర్యాంక్ పుష్ చేస్తా ఉన్నాను. సన్నీ బాయ్ అయితే యాడ్ చేశాను, షాడోని యాడ్ చేశాను, ఇంకొక ప్లేయర్ లేడనమాట. వాళ్ళిద్దరికి చెప్తా ఉన్నా ఎవరో ఒకరిని యాడ్ చేయమని. అప్పుడే లాబీలోకి సన్నీ సాయిరాక్ అని ఒక ప్లేయర్ వచ్చాడు. నేను ఇన్స్పైర్ చేసి చూస్తే లెవెల్ 46 ఉంది. లెవెల్ తక్కువ ఉన్న ప్లేయర్స్ యాడ్ చేయబాకండి అని చెప్పి రిమూవ్ చేశాను. ఆ తర్వాత సన్నీ బాయ్ ఇంకంటా ఉన్నాడు, అన్న మా ఫాదర్ అన్న వచ్చింది, నేనే యాడ్ చేశాను, ఎందుకు తీసావు అని చెప్పి నేను వెంటనే యాడ్ చేయమని చెప్పాను. ఆ తర్వాత అన్న కూడా వచ్చాడు, ఇంకా స్టార్ట్ చేసాము. జనరల్ గా మనం ఫ్రీ ఫైర్ మన ఫ్రెండ్స్ తో ఆడుకుంటాము, స్కూల్లో క్లాస్మేట్స్ తో, లేదా ఫ్రీ ఫైర్ లో అయితే గిల్లిమేట్స్ తో ఆడుకుంటాము. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గేమ్ ఆడు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ నేను వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాన్వర్సేషన్ మొత్తం రికార్డ్ చేశాను, మీకు కూడా వినిపిస్తాను, వినండి. గేమ్ పోతుంది, ఒక గిల్ అని ఉందా, 2 రౌండ్లు ఒక గిల్ లేదు ఎవరిది. ఎనిమిది ఉన్నాడు, ఎటు వెళ్ళొద్దు. అమ్మా లాంగ్ నుంచి ఆడతారు. అనుకున్నాడు అడుగు సూపర్. గైస్ మీరు విన్నారా, సన్నీ బాయ్ ఒకరిని కొట్టంగానే వాళ్ళ డాడీ వచ్చి సూపర్ రా చిన్ను అని అన్నాడు. అంటే సన్నీ బాయ్ ముద్దు పేరు చిన్ను అనుకుంటా, వాళ్ళ డాడీ అయితే అలానే పిలుస్తున్నాడు. నేను వాళ్ళు మాట్లాడిందంతా రికార్డ్ చేస్తున్నట్టు వాళ్ళకైతే అస్సలు తెలియదు అనమాట. సన్నీ బాయ్కి కూడా తెలియదు. నేను అప్పుడప్పుడు మైక్ ఆన్ చేసి వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాను, అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మైక్ ఆఫ్ చేసి రికార్డ్ చేస్తా ఉన్నాను. పెట్టా చూడు, వచ్చారు ఆల్రెడీ వీళ్ళు. వచ్చేస్తారు, పెద్ద దూరం ఉండదు అది. అయిపోయింది. నేను టికెట్ కూడా ఎక్కించుకునే అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సూపర్ కొట్టు కొట్టు కొట్టు, అబ్బా డబల్ వెక్టర్ ఉంది కదా. మీకు వాయిస్ అయితే క్లారిటీగానే వస్తుంది కదా. వాళ్ళ డాడీ మాట్లాడేది కొట్టు కొట్టు డబుల్ యాక్టర్ ఉందని అన్నాడు కదా, అది వాళ్ళ డాడీ వాయిస్ అనమాట. అండ్ నేనైతే అన్నని అడిగాను ఎప్పటి నుంచి ఆడుతున్నారు మీరు గేమ్ అని చెప్తే అన్న అయితే నాకు రిప్లై ఇచ్చాడు, నేను చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. ఆ తర్వాత నా అకౌంటే టీఎఫ్పీ సన్నీ బాయ్ అకౌంట్. అండ్ మా కొడుకు గేమ్ నేర్చుకోగానే మా కొడుకు నా అకౌంట్ ఇచ్చానని చెప్పి రిప్లై ఇచ్చాడు. దగ్గర 2-3 ఇయర్స్ మానేసాను మధ్యలో. ఆ అకౌంట్ నాదే, టీఎఫ్పీ సన్నీ బాయ్. నేను మైక్ ఆన్ చేసి మళ్ళీ అన్నతో మాట్లాడుతా ఉన్నాను. ఐఫోన్లో ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు నేను మైక్ ఆన్ చేస్తే టీమేట్స్ వాయిస్ వినిపించదు. ఇప్పుడు నేను మైక్ ఆన్ చేశాను కాబట్టి ఆ అన్న వాయిస్ మళ్ళీ రాదనమాట. స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు టీమేట్స్ వాయిస్ వినిపించాలంటే మనం గేమ్ లో మైక్ ఆఫ్ చేస్తేనే వస్తుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాయిస్ అనేది రాదు. ఇప్పుడే వాళ్ళ డాడీ అయితే నాకు మైక్ ఆన్ చేసి చిన్ను రారా అన్నాడు అనమాట. మనోడు లేట్ చేయకుండా సన్నీ బాయ్ నేరుగా వాళ్ళ డాడీని ఎవరైతే కొట్టారో అక్కడికి వెళ్ళిపోయాడు. అండ్ మీకు టీఎఫ్పీ సన్నీ బాయ్ గురించి చెప్పాలంటే 6th క్లాస్ లోనే మనోడు చూపించే గేమ్ ప్లే అలాగిలా ఉండదు. ఏజ్ కూడా చాలా తక్కువ, కానీ నాలెడ్జ్ మాత్రం మన ఏజ్ నాలెడ్జ్ ఉన్నట్టే ఉంటది అనమాట. క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ చెప్తాడు. గిల్లులో ఎవరైనా సరే ఇప్పుడు రష్ ఆడాలి, రష్ స్కిల్స్ చెప్పమంటే టక్కని చెప్పేస్తాడు. సో ఫైనల్లీ ఈ రౌండ్ కూడా కొట్టేసాము. ఇంకా లాస్ట్ రౌండ్ అడ్డు కొట్టాడురా, ఎడ్డ పడింది అన్ని బాడీ అనేస్తావేంట్రా చిన్న బేగా. చచ్చిపోయాం ఇప్పుడేం కంపలేం వెళ్ళిపోతాయి డ్రాగి. ఇదేమన్నా డబ్బులు కాడేమేంటి, ఏమైంది గేమే కదా, పోతుంది పోతే చచ్చిపోతే ఏముంది. ఎక్కడ చూసావురా స్వామి నన్ను అలా కొట్టావు?
కింగ్ బ్రో ఆన్ ఉన్నాడు చూసుకో. అంటే గ్లోలెస్ దిస్ ఇస్ కాల్డ్ కార్పొరేట్. Enemy eliminated here. Double takedown. లాస్ట్ కి ఒక గిల్లు ఇచ్చారు సార్ నాకు. సో గైస్ మ్యాచ్ అయితే మేమే కొట్టాము. నేనైతే అన్నతో మైక్ ఆన్ చేసి మాట్లాడుతా ఉన్నాను. టీఎఫ్పీ సన్నీ బాయ్ గేమ్ ఆడుతున్నాడు కదా, మీరేమనరా అంటే అన్న నాకు చెప్పాడు, రోజంతా గేమ్ ఆడుకుంటానే ఉంటే నేను ఆడనిచ్చేవాడిని కాదు, కానీ సన్నీ అలా కాదనమాట. ఎప్పుడు గేమ్ ఆడాలి అప్పుడు ఆడుకుంటాడు, అండ్ చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటాడు, వాడు పనులన్నీ కూడా వాడే చేసేసుకుంటా ఉంటాడు, అందుకే నేను వాడిని ఏమి అన్నని చెప్పాడు. నిజంగా ఇలాంటి సపోర్టివ్ ఫాదర్ దొరకడం టీఎఫ్పీ సన్నీ బాయ్ అదృష్టం. కానీ కొంతమంది ఫాదర్లు అసలు అర్థం చేసుకోరనమాట. అంటే ఇప్పుడు ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు గేమే ఆడతా, ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోకుండా ఓన్లీ గేమ్ మాత్రమే ఆడుతూ ఉంటే అది మన తప్పు. కానీ రోజుకి లిమిట్ గా ఆడుకుంటూ మన పనులు మనమే చేసుకుంటా ఉంటే, అండ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకుంటూ ఇలా ఉంటే ఏం పర్లేదు ఆడుకోవచ్చు అని చెప్పి అన్నే నాతో చెప్పాడు అనమాట. సో గాయస్ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే దానికి అర్థం మీరు రోజంతా గేమ్ ఆడుతున్నారు, ఒక్క పని కూడా చేయకుండా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోకుండా ఆడుతున్నారని. మీరు కూడా మీ పనులు చేసుకుంటూ, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకుంటూ, ఇలా మేనేజ్ చేసుకుంటూ రోజు లిమిట్ గా ఆడుకుంటా ఉంటే మిమ్మల్ని కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో నాకైతే ఈ విషయం బాగా అర్థమైంది వాళ్ళ డాడీ చెప్పిన మాటల్లో. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసి కూడా 10 days పైన అయిపోతుంది, కానీ ఇన్ని రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నేనైతే వాళ్ళ డాడీని పర్మిషన్ అడగాలి కదా. మళ్ళీ వాళ్ళ డాడీ ఆన్లైన్ లోకి రాలేదు, మళ్ళీ నేను సన్నీ బాయ్ కి చెప్పి అప్లోడ్ చేస్తాను ఇలా అని చెప్తే, ఇంకా సన్నీ బాయ్ వాళ్ళ డాడీని అడిగితే తర్వాత పర్మిషన్ గ్రాంటెడ్ కదా, నేను ఇంకా నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నాను. సో గైస్ ఈ కంటెంట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.